హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫిబ్రవరి 27న థియేటర్ మరియు ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లో మూవీ అప్డేట్స్ అనేది అయితే పోస్ట్ చేస్తుంటాను. ఓటీటీ మూవీస్ అప్డేట్స్, అలాగే మూవీస్కి సంబంధించిన రిలేటెడ్ న్యూస్ అనేది అయితే పోస్ట్ చేస్తుంటాను. అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటగా ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలయ్యే మూవీస్ లిస్ట్ అనేది చూద్దాము. అందులో మొదటి మూవీ విష్ణు విన్యాసము, ఇది ఫిబ్రవరి 27న అయితే కనుక విడుదలైతే అవుతుంది. ఇక సెకండ్ మూవీ కేరళ స్టోరీ, ఇది కూడా ఫిబ్రవరి 27న విడుదలవుతుంది. ఇక థర్డ్ మూవీ ది రైజ్ ఆఫ్ అశోక, ఇది కూడా ఫిబ్రవరి 27న థియేటర్లో విడుదలవుతుంది. ఇక ఫోర్త్ మూవీ ఉత్తుత్తి హీరోలు, ఇది కూడా ఫిబ్రవరి 27న అయితే విడుదలవుతుంది. ఇక ఫిఫ్త్ మూవీ సన్ ఆఫ్, ఇది కూడా ఫిబ్రవరి 27నే విడుదలవుతుంది. ఇక స్క్రీమ్ 7 మూవీ, ఇది కూడా ఫిబ్రవరి 27న విడుదలవుతుంది. ఇక వీటితో పాటు ముఖ్యంగా మృత్యుంజయ సినిమా, ఇది ఫిబ్రవరి 27న విడుదలవుతుందని అనౌన్స్మెంట్ చేశారు, కానీ సో ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతోపాటు చైనా పీస్ మూవీ కూడా, ఇది కూడా ఫిబ్రవరి 27న విడుదలవుతుందని అప్డేట్ ఇచ్చారు, కానీ సో ఇప్పుడైతే కనుక ఎలాంటి న్యూస్ రాలేదు. సో ఈ రెండు మూవీస్ అయితే కనుక పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే అతడు మూవీ ఫిబ్రవరి 28న రిలీజ్ అయితే అవుతుంది. ఇక ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ అనేది చూద్దాం. మొదటిది ది లవ్ మూవీ, ఇది అమెజాన్ ప్రైమ్లో 25న అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇక సెకండ్ మూవీ శ్రీ చిదంబరం గారు, ఇది ఈటీవీ విన్లో ఫిబ్రవరి 26న స్ట్రీమింగ్ అవుతుంది. ఇక థర్డ్ మూవీ భరత మహాశయులకు విజ్ఞప్తి, ఇది G5లో ఫిబ్రవరి 27న ప్రీమియర్ అయితే అవుతుంది. ఇక ఫోర్త్ మూవీ హనీ, ఇది సన్ నెక్స్ట్లో ఫిబ్రవరి 27న అయితే స్ట్రీమింగ్ అయితే రానుంది. ఇక సిక్స్త్ మూవీ డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావు, ఇది ఫిబ్రవరి 27న G5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక వీటితో పాటు ఓం శాంతి ఓం మూవీ మార్చి 4న అయితే కనుక విడుదలవుతోంది. అలాగే సాంప్రదాయని సుప్పుని మూవీ మార్చి 6న అయితే కనుక విడుదలైతే అవుతుంది.